UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మారుతి గారు ఎట్లా మీకు ఆయన తాలూకు పెర్ఫార్మెన్స్ మీద ఆయన తాలూకు ప్రెజెంటేషన్ మీద రైట్ ఫ్రమ్ ది డే వన్ ఇప్పటి వరకు ఎలా ఏం చెప్తారండి అంటే ఏం చెప్తారు సార్ మారుతి గారి గురించి? మీకు అక్టోబర్లో విల్ సీ ద ఇనిషియల్ విజువల్స్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఇయర్. ఓకే, మేబీ ఇన్ a week's time will release a motion poster. ఓకే. And I should not talk too much on the movies. Maruthi's to put the schedule. So you'll see that. నన్ను రాజాసాబ్ మీద ఏదో ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ఉన్నది. ఎందుకంటే సైలెంట్ గా ఉంది సినిమా. ఇక్కడ ఏదో లుంగి ఎత్తుకుని ప్రభాస్ నిలబడ్డ ఒక ఫోటో తెప్పితే గ్లిమ్స్ వచ్చింది. అదే తర్వాత ఇది మొట్టమొదటి డిఫరెంట్ నేను అంటుంది. సో ఏదో ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ అయితే మాత్రం రాజాసాబ్ మీద ఉన్నది. ఎందుకంటే టైటిల్ ఆల్సో క్వైట్ ఎంగేజింగ్ ఉన్నది రాజాసాబ్ అంటే ఏంటి రాజాసాబ్, లేకపోతే ఆదిపురుష్ లాగో సలార్ లాగో లేకపోతే అలాంటి టైటిల్ కాకుండా సంథింగ్ వెరీ క్లోజర్ టు ది తెలుగు ఆడియన్స్. రాజాసాబ్ క్వైట్ ఎంగేజింగ్ ఉందండి టైటిల్. సో అందుకని దాని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది యాక్చువల్గా ఆ ఫిల్మ్ మీద. మీరు అక్టోబర్ నుంచి విల్ సీ మోర్ మెటీరియల్ అండ్ మేబీ ఇన్ a week's time we may, and then there's no confirmation, okay, we'll see a different motion poster. గ్రేట్, రియల్లీ గ్రేట్ సార్. మీరు అది ఆ పాయింట్ నేను మిమ్మల్ని ఈ వర్చువల్ ప్రొడక్షన్ అన్న దాని మీద మీరు ఏమైనా దృష్టి పెట్టారండి? వర్చువల్ ప్రొడక్షన్ మీద నేను ఒక టూ అట్లండి 2020 అక్టోబర్ 21 ఫిబ్రవరి నుంచే I invested into a team. దానికి కావాల్సిన సిస్టమ్స్ ట్రాకర్స్ కొని ఫ్రమ్ దెన్ ఐ బీన్ ఇన్వెస్టింగ్. మీకు చెప్పిన పాన్ వరల్డ్ ప్రిపరేషన్కి దట్ ఈస్ మై పాత్. ఓ పాన్ వరల్డ్కి. సో అక్కడ హాలీవుడ్ యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్ అంతా అమాల్గమేషన్. వన్స్ వర్చువల్ ప్రొడక్షన్ వచ్చినాక ఇట్స్ నో ఇండియా నో హాలీవుడ్. అంటే చేయడానికి ఇట్ బికమ్స్ ఈజీ. You do plenty of things in a floor. In one single floor. In a floor. In a floor. ఒక floor లో ఏం చేయరు, but in a floor. In there might be number of floors, but in a floor. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినా కదా, I built a largest floor for building a set. So I invested in another studio with as of now there are 3 floors. That is also larger floors, and ఓన్లీ ఆర్ఎఫ్సీలోనే 25,000 square feet ఫ్లోర్ ఉంది. సో ఒక దానిలో నాకు పార్షియల్ ఓనర్షిప్ విత్ అబౌట్ 24,000 square feet ఫ్లోర్ ఉంది. 12,000 ఫ్లోర్స్ ఉన్నాయి. నవ్ ఐ బిల్ట్ 38,000 ఫ్లోర్ ఒకటి, అనదర్ 30K ఫ్లోర్ ఒకటి. సో ఐమ్ బిల్డింగ్ ఆల్ దీస్ ఫ్లోర్స్ సో దట్ ఐ కెన్ బిల్డ్ ద వర్చువల్ సెట్స్ విత్ సమ్ ఆటోమేషన్. అది అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఆటోమేషన్ ఫ్లోర్స్ రెడీ అవుతున్నాయి. ఓకే, ఇప్పటి వరకు అయితే మనమేమి మన సినిమాలకి ఏది వాడలేదు కావి. ఏదండి? ఇప్పుడు ఈ వర్చువల్ ఫ్లోర్స్ కట్స్ మిస్టర్ బచ్చన్ వాడలేదు. G2 వాడుతున్నాం. గూఢచారి 2 కాదు, గూఢచారి తెలుగు. G2 ఈజ్ అ డిఫరెంట్ మూవీ. వి నౌ డూయింగ్ యాజ్ అ పాన్ ఇండియా మూవీ. G2 వాడినాము. రాజాసాబ్కి ఎక్స్టెన్సివ్గా వాడుతున్నాము. సన్నీ డియోల్ గారితో వీఆర్ డూయింగ్ వన్ మూవీ అండ్ మైత్రి వాళ్ళు మేము కలిసి దానికి మోస్ట్లీ వాడతాము. దెన్ మిరాయికి వాడుతున్నాము. అండ్ వీఆర్ డూయింగ్ ఫ్యూ మోర్ టు బి అనౌన్స్డ్. సో వాటికి కూడా కంప్లీట్ వాడతాం. సో ఆ యాంగిల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టి ఉంచుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈజ్ అ కీ. అంటే దట్ ఈస్ హౌ ఐ కెన్ డూ ఎ పాన్ వరల్డ్ మూవీ. బట్ 100% మీలోనే ఏంటంటే జరిగిన పొరపాటును ఒప్పుకునే నిజాయితీ, ఆ ధైర్యం. ధైర్యం ఏముందండి? అమ్మో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? సినిమా తీయడానికి కాదు గట్స్, సినిమాలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడడానికి కూడా గట్స్ కావాలి. సో అవి మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ప్రాబ్లం వచ్చినాక చెప్తే నాకైనా సేవ్ అవుతుంది అన్నది ఉండదు, చెప్పడం వల్ల పోయేదేమి ఉండదు. సో ఏముండదు. అదే మీ దగ్గర విజయవాడ భాషలో చెప్పాలంటే సొమ్ములు దమ్ములు 2 ఉన్నాయి మీ దగ్గర.
సో దానికి తగ్గ ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి. అంటే పడ్డా లేచే రాయలసీమ నుంచి వచ్చినా కాబట్టి ఫండమెంటల్ గా దమ్ము ఉంటుంది. నాకు దమ్ము వల్ల ఏం సొమ్ము రాలేదు, నేను కష్టపడడం వల్ల వచ్చింది సొమ్ము. సో దాన్ని రాయలసీమకి అట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అంటే జనరల్ గా పుట్టు పెరిగిన 50-60% మీ బేసిక్ క్వాలిటీ థింకింగ్ ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సమ్ కమ్స్ ఫ్రమ్ ఇన్బిల్ట్ ఆఫ్ యూ. సో అందుకు రాయలసీమ అన్నాను కానీ బట్ మీరు కనిపించినంత సున్నితం కాదు, మీరు చాలా స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ వెరీ స్ట్రాంగ్. సున్నితం అని ఎప్పుడు లేదండి, చిన్న సింపుల్ గా ఉంటారు, సింపుల్ గా మాట్లాడతారు, కానీ వెన్ యూ స్టార్ట్ డెలివరింగ్ యూ కెన్ డెలివర్ బుల్లెట్స్ మాట్లాడేటప్పుడు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ నేచర్. ఒక 2 మంచి సినిమాలు ఇచ్చినాక ఇంకా గట్టిగా చెప్తాను. We wish sir, really. రాజాసాబ్ మీరు అనుకున్న పద్ధతిలో, మీరు మాట్లాడుతున్న పద్ధతిలో నెక్స్ట్ ఇయర్ వస్తున్న 3 సినిమాలు విల్ మేక్ అస్ స్టాండ్ అపార్ట్. బట్ ఈ 3లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాంటివి ప్రొవైడ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద కీ థింగ్ వీఆర్ బిల్డింగ్. మేము బిల్డ్ చేసిన కాన్సెప్ట్ విల్ సీ ద మోర్ మేబీ ఎండ్ ఆఫ్ 25 in 26. 25-26. ఓకే. And ఆ మెటీరియల్ యూ మే సీ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, అట్లీస్ట్ ప్రీ మెటీరియల్. రైట్. అంటే మేము ఈ స్టోరీస్ని పిక్ చేసినప్పటి నుంచి దాన్ని స్క్రీన్ చేయించి, గ్రిల్ చేయించి, దాన్ని ప్రాపర్గా స్ట్రక్చర్ చేయించి తీసుకొస్తున్నాం. మీరు అంటే మీ ప్యాషన్, అక్కడ మా ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ 10% నుంచి 50% వెళ్తుంది. స్టిల్ ఇట్స్ క్రియేటర్స్ వుడ్. అంతే కదా, మీరేం చేయరు కదా, అక్కడ ఉండి అన్ని అప్పచెప్తారు. ఫ్లోర్లు, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మీరు ఇచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడే కూర్చుంటారు. సో రియల్లీ మీరు రాబోయే రోజుల్లో ఫస్ట్ ఇమీడియట్ అటెన్షన్ అన్నది రాజాసాబ్ మీదే. ప్రభాస్ 1200 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి సినిమా తర్వాత వస్తున్న సినిమా ప్రభాస్ది. చాలా హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. పీపుల్ ఆర్ లవింగ్ టు సీ ది ఫిల్మ్ ఎట్ ది ఎర్లియస్ట్. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు హిట్స్ వస్తున్న కొద్దీ మీరు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, ఇండస్ట్రీని బాగా ఎక్స్టెండ్ చేస్తారు. యూ పుట్ ఎవ్రీ రూపీ ఆన్ ది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ సినిమా ఇన్ ఎవ్రీ డైరెక్షన్ పాసిబుల్. సో వీ విష్ యూ సార్, మా హిట్ టీవీ తరఫున మీకు అన్ని రకాలుగా గొప్ప సక్సెస్ రాబోయే రోజుల్లో. రాజాసాబ్తో ఇంకా పెద్ద సక్సెస్ మొదలై అండ్ ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్ సార్. Thank you very much for the interview.